కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవాలయ ఈవో ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. మరోవైపు దత్తాత్రేయ రాకతో బీజేపీ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేసుకోవడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే బల్కంపేట అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఒక శక్తి మహాత్యం చాలా గొప్పది. అనేక మంది ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు తీసుకొని తమ జీవితంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. అందుకనే ఈ యొక్క బల్కంపేట దేవాలయం భక్తులు ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ప్రార్థనలు జరుపుకుంటారు. అలాంటి శక్తి స్వరూపిణి మాత లాంటి దీన్ని మనం కొలవాల్సిన అవసరం ఉంది. మన భారతీయ సంస్కృతిలో దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవాలయం ఆధ్యాత్మిక భావాలు సంస్కారం చాలా ముఖ్యమైనవి, నైతికమైన విలువలు కూడా చాలా ముఖ్యమైనవి. అందుకని ఈ దేవాలయాన్ని ఇంకా బాగా తెలంగాణలో మహంకాళి దేవాలయం తర్వాత ఈ దేవాలయాన్ని అతిపెద్ద దేవాలయంగా తీర్చిదిద్దాలని నేను తప్పకుండా భావిస్తున్నాను. ప్రతి ఏటా మీరు అమ్మవారిని దర్శించుకుంటారు? ప్రతి ఏటా సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు దర్శనం సాధారణంగా చేసుకునేవాడిని. ఎంతో ప్రాముఖ్యమైన ఎల్లమ్మ తల్లి రథం వివాహం హిమాచల్ ప్రదేశ్ దేవభూమి దేవాలయంలో అమీర్పేట్ డివిజన్లో వారు విచ్చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదే కాకుండా వారు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉండి ఎన్నో సేవలు చేశారు. ఇక్కడ ప్రతి ప్రజలు కూడా దత్తన్ననే పిలుస్తారు. ఈరోజు వారు గవర్నర్ అయినా కూడా అందరూ కూడా దత్తన్ననే అంటారు. మేమందరం కూడా వారి ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో మేమందరం నడుస్తున్నాము. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున అమీర్పేట్ డివిజన్ వాసులు నన్ను గెలిపించినందుకు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్గా ఈ డివిజన్లో నేను తప్పకుండా అభివృద్ధి చేయాలని, ఆదర్శ డివిజన్గా చేయాలని నా అభిప్రాయం. మహిళల దినోత్సవంలో యాక్చువల్గా మేము ఒక ప్రోగ్రాము ప్రతి దగ్గర యోగా అన్ని దిక్కులా ఉంది, కానీ బడుగు బలహీన వర్గాల దగ్గర ఎక్కడా కూడా యోగా క్లాసెస్ అన్నది జరగట్లేదు. దానికి మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్స్లో ఆల్రెడీ ఆఫీసర్స్తో మాట్లాడాము. కమ్యూనిటీ హాల్లో యోగా క్లాసెస్ మేము ఉమెన్స్ అంటే ఏదో ఒక ఏ ప్రాముఖ్యత ఉన్నా అదే మహిళలకి ఏంటి కావాలి అంటే ఆరోగ్యం, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బస్తీల్లో నేను యోగా క్లాసెస్ ప్రారంభించబోతున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా నేను అది ఈరోజు మన హిమాచల్ ప్రదేశ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గణములకు అధిపతి గణపతి. అట్లాగనే ప్రతిసారి కూడా ఎవరైనా కానీ ఏ శుభ కార్యక్రమం చేసినా ఏం చేసినా కూడా వినాయకుడికి చేసిన తర్వాత మనం చేయటం అనేది ఒక గొప్ప పరిపాటి. ఆ ప్రకారంగా వినాయకుడికి చేయకుండా కనుక వెళ్తే ఎవరికైనా ఎట్లయినా ఏదైనా ఏ కార్యక్రమం కానీ ఏదైనా అంతరించింది అనుకోండి, మళ్ళీ వెంటనే వినాయకుడి దండం పెట్టుకోలేనటువంటి ఒక సెంటిమెంట్ కూడా చాలామందిలో ఉంటుంది. ఇది యథార్థమైన మాట. కాబట్టి విఘ్నేశ్వరుడు దయ లేనిదే ఏదీ లేదండి. వినాయకుడికి ఈ చేసిన ఈ అమ్మవారు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం విశిష్టమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో వెలిగినటువంటి స్వామివారి విఘ్నేశ్వరుడు చాలా గొప్ప శక్తివంతుడు అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. అందుకని ఈ యొక్క పర్వదినాన ఈ స్వామివారిని సంకటహర చతుర్థి నిన్న కాక మొన్న జరిగినది. ఆ సంకటహర చతుర్థి నాడు కూడా చక్కగా 1,001 ఉండ్రాళ్ళు జరిపించి స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించినాము. ఆ సమర్పించినటువంటి నైవేద్యాన్ని ఉండ్రాళ్ళు అందరికీ కూడా వచ్చిన భక్తులకు ఉచితంగా అందరికీ తీర్థ ప్రసాదములు ఇచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా అందరూ తీసుకుని సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అంతరించిపోయినది కరోనా అనేది ఇక లేదు, రాదు రాదు రాదు, ముమ్మాటికి రాదు. ఇది యథార్థమైన మాట. ఎందుకంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దయ వల్ల అందరూ క్షేమంగా ఉంటారని యొక్క నమ్మకం కూడా ఇక రాదు అందరూ క్షేమంగా ఉండాలి. శుభం భూయాత్.